పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు కాపర్ డ్యామ్ కు చేరుకుని నిర్మాణాలను పరిశీలించారు. ఇక నుంచి ప్రతి మూడో సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. పెండింగ్ ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాముఖ్యతను కల్పిస్తూ పనులు వేగవంతం చేయడంతో పాటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టులో పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి అనే అంశాలను అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు. రెండు 2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 72% మేర పూర్తయ్యాయని టీడీపీ చెప్పుకొచ్చింది. కానీ గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం అప్పర్ కాపర్ డ్యామ్ మధ్య గ్యాప్ ఉండిపోవడం. తర్వాత 2020లో వచ్చిన భారీ వరద ప్రవాహం కారణంగా అప్పర్ లోయర్ కాపర్ డ్యాంల మధ్య భారీ అగాధాలు ఏర్పడ్డాయి. రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతంలో సీపేజ్ ఎక్కువైంది. భారీ వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీంతో పలు కీలక పనులు నిలిచిపోయాయి. కాపర్ డ్యామ్ లో నిర్మాణం జరిగి దాదాపుగా 5-6 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాల పటిష్టత ఎలా ఉంది అనే విషయాన్ని తేల్చాల్సిందే. ఇందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణుల సూచన అవసరముందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించి అధికారులను వివరాలు అలిగి తెలుసుకున్న చంద్రబాబు కాపర్ డ్యామ్ కు చేరుకుని నిర్మాణాలను పరిశీలించారు. ఇక నుంచి ప్రతి మూడో సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పెండింగ్ ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాముఖ్యత కల్పిస్తూ పనుల వేగవంతం చేయడంతో పాటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై చంద్రబాబు దృష్టి సారించారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టులో పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి అనే అంశాలను అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు చంద్రబాబు. రెండు 2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 72% మేర పూర్తయ్యాయని టీడీపీ చెప్పుకొచ్చింది. కానీ గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం అప్పర్ కాపర్ డ్యామ్ మధ్య గ్యాప్ ఉండిపోవడం. తర్వాత 2020లో వచ్చిన భారీ వరద ప్రవాహం కారణంగా అప్పర్ లోయర్ కాపర్ డ్యాంల మధ్య భారీ అగాధాలు ఏర్పడ్డాయి. రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతంలో సీపేజ్ ఎక్కువైంది. భారీ వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీంతో పలు కీలక పనులు నిలిచిపోయాయి. కాపర్ డ్యామ్ లో నిర్మాణం జరిగి దాదాపుగా 5-6 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాల పటిష్టత ఎలా ఉంది అనే విషయాన్ని తేల్చాల్సి ఉంది. ఇందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణుల సూచన అవసరం ఉందని చెబుతున్నారు. ఫిల్ చేశారు, లేదా 50 అడుగులు పోయేటండి. సగం బండేమో ఆ గట్టి మీద సగం గట్టేమో సగం బండి చూస్తున్నాం. ఇప్పుడు ఎంత పంట ఎరోజన్ అయింది మన ఫ్లడ్కి? మొత్తం 20 మీటర్స్ 30 మీటర్స్. ఆ బండ్ ఎంత వెడల్పు ఉండేది, ఎంత తగ్గింది? 30 మీటర్స్ పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఆ లైవ్ మనం చూస్తూ ఉన్నాం. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. కాపర్ డ్యామ్ కు చేరుకుని నిర్మాణాలను పరిశీలించారు. ఇక నుంచి ప్రతి మూడో సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది
పెండింగ్ ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాముఖ్యతను కల్పిస్తూ పనులు వేగవంతం చేయడంతో పాటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై చంద్రబాబు దృష్టి సారించారు. గత 5-6 ఏళ్లుగా ప్రాజెక్టులో పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి అనే అంశాలను అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు చంద్రబాబు. వర్షాకాలం కావడంతో ప్రాధాన్యత క్రమంలో చేయాల్సిన పనుల ఎంపికపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు పోలవరం అధికారులతో సీఎం చంద్రబాబు మీటింగ్ ఉండే దీనికి సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. అలాగే 2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 72% మేర పూర్తయ్యాయని టీడీపీ చెప్పుకొచ్చింది. కానీ గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం అప్పర్ కాపర్ డ్యాం మధ్య గ్యాప్ ఉండిపోవడం. తర్వాత 2020లో వచ్చిన భారీ వరద ప్రవాహం కారణంగా అప్పర్ లోయర్ కాపర్ డ్యాంల మధ్య భారీ అగాధాలు ఏర్పడ్డాయి. రాక్ ఫీల్డ్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతంలో సీపేజ్ ఎక్కువైంది. భారీ వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీంతో పలు కీలక పనులు నిలిచిపోయాయి. కాపర్ డ్యాంలో నిర్మాణం జరిగి దాదాపుగా 5-6 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం నిర్మాణాల పటిష్టత ఎలా ఉంది అనే విషయాన్ని తేల్చాల్సిందే. ఇందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణుల సూచనల అవసరం ఉందని చెబుతున్నారు.